ఎన్నో అంతుచిక్కని రోగాలు, నయంకాని జబ్బులు, చికిత్స లేని వ్యాధులు, వీటన్నిటికీ తమ దగ్గర పరిష్కారం ఉందని చెప్తున్న నిమ్మలగూడెం గిరిజనులు తాము సేకరించిన వనమూలికలతో అద్భుతమైన ఔషధాలను తయారు చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్ పెడుతున్న ఈ వైద్యాన్ని చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. అక్షరం ముక్క కూడా రాని గిరిజనులు మందుల తయారీలో మాత్రం దిట్టలుగా మారారు. ఇప్పుడు ఈ వైద్యం ఇక్కడో సంచలనం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వారెవ్వరూ హాస్పిటల్స్ కి వెళ్లరు. వేలల్లో లక్షల్లో డబ్బులు గుమ్మరించి పరీక్షలంటూ చికిత్సలంటూ డాక్టర్ల చుట్టూ తిరగరు. దేవాలయంలా భావించే ఈ వైద్యశాలను దేవుడిలా కొలిచే ఈ వైద్యుడినే నమ్ముకున్నారు. వారికి ఏ జబ్బు వచ్చినా, మొండి రోగాలు పట్టి పీడించినా, దీర్ఘకాలికంగా తగ్గని వ్యాధి సోకినా చలో ఆఫ్రిన్ దవాఖానా అంటారు. అంతటి మహత్తు ఈ వైద్యంలో ఉందని వారి నమ్మకం. ప్రాణాలు పోయేది 5 నిమిషాలు చనిపోతారన్న వ్యక్తిని కూడా మా డాక్టర్ గారి మెడిసిన్ తో బతికించిన రోజులు ఉన్నాయండి. అందువల్ల మా గిరిజనులకి ఎక్కువగా మా ఆయుర్వేద డాక్టర్ గారి మీద ఎక్కువ నమ్మకం కలిగింది. వన సంపదతో వచ్చినటువంటి మందులతో వాడటం వల్ల కూడా మన జబ్బులు తగ్గుతున్నాయి అన్నారు. గవర్నమెంట్ మాకు సహకారం ఇచ్చి మా డాక్టర్ గారిని అభివృద్ధి చేసినట్టయితే మా యొక్క అభివృద్ధి కార్యక్రమం ఎక్కువ జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. వీళ్ళు మా కంటి ముంగల పొద్దున్న నుంచి వస్తారు, 8 గంటలకు వస్తారు, 12 దాకా కష్టపడతారు. మళ్ళీ 2ంటికి వస్తారు, 4-5 దాకా కష్టపడతారు. ఏదైనా పని ఉందంటే ఆగుతారు. మరి అలాంటప్పుడు వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. ఇవాళ ఒక చిన్న జబ్బు వచ్చేసిందంటే హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలు అయిపోతున్నాయి, జబ్బు తగ్గటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి 1000 రూపాయలు 15 మందులు ఇస్తే వాళ్ళ ఇల్లు ఎలా గడుతుంది? ఏదో నేను 2 రోజులు ఈ విధంగా వీళ్లతోని సేవలు చేయించుకుంటూ వాళ్ళతోని కలిసిపోయి బతికేద్దామని ఆశతోని వీళ్లతో చేయించుకుంటాను. ఎంతో సైంటిఫిక్ గా ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించి మందు గుణగణాలను తెలుసుకున్న తరువాతనే వీటిని వ్యాధి తాలూకు చికిత్స కోసం వాడతారు డాక్టర్ జమాల్ ఖాన్. ముఖ్యంగా చికిత్సే లేని కొన్ని రోగాలను మటుమాయం చేయడంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. పాము కాటుకి ఉచితంగా వైద్యం చేయడమే కాదు, వ్యాధిగ్రస్తులు అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకుని సంతృప్తిగా వెళ్లేలా చూస్తాడు. ఇప్పుడు పాము కాటు కలిసి ఒక 50 కిలోమీటర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వైద్యం జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ పూర్వం అది వాళ్ళ దగ్గర మంచి వైద్యం ఉండేది. అలాంటి వనమూలికలన్నీ కూడా అంతరించే ప్రమాదం ఏర్పడింది. అడవులు కూడా అంతరించిపోవటం. కాబట్టి ఈ ఆదివాసీల యొక్క వనమూలికల వైద్యాన్ని ప్రభుత్వము కాపాడవలసిన అవసరం ఉంది. దాని మీద రీఛార్జ్ చేయాలి. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఈ వైద్యశాల నిర్వహించడం లేదని, 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆయుర్వేద వైద్యంలో తనకున్న ఆసక్తి ఇక్కడి ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే నడుపుతున్నానని అంటాడు జమాల్ ఖాన్. ఔషధ గుణాలున్న వనమూలికలను సేకరించడం